అమ్మవారి దయ. అమ్మవారి దయ ఎప్పుడు ఉంటుంది సార్ మీకు అన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. సో రైట్ నా బొనాల్లో ఉన్నారు మీరు గీటా బొనాల్లో. సో మీ ప్రజెన్స్ మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. సో మీరు బొనాల గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో మరి ఇంకా బోనాలకు సంబంధించిన ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మరి అలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా బోనాల పట్ల అంటే మన భారతీయ సంస్కృతిని మర్చిపోకుండా ఏ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు ఇట్లాంటి ఉత్సవాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా వాళ్ళని చూస్తే గర్వంగా ఉంటారు. హైటెక్ సిటీ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో చేయడం వల్ల రూరల్ ఏరియాలో చేసుకోవాల్సినవి ఇక్కడ చేయడం వల్ల కల్చర్ గ్యాప్ అనేది పెరుగుతుందంటారా అర్బన్ ఏరియాస్? ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారంటే మీరు ఆలోచన చేయాలి, ఎక్కడ పోయి ఎన్ని నదులున్నా కలిసేది సముద్రంలా. హిందుత్వం అనేది ఒక సముద్రం. సో మీరు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు. అది ఒక పాయింట్ మన భారతీయులు గుర్తుపెట్టుకుంటే రేపు మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్ ఇవ్వచ్చు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నాయంటే మన కళలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, కస్టమ్స్, ట్రెడిషన్స్ పట్ల ఆకర్షితులై మరి వాళ్ళ భారతదేశం వైపు చూస్తారు. మనోళ్ళేంది పాశ్చాత్య దేశం వైపు చూస్తారు, మన పాశ్చాత్య కల్చర్ వైపు చూస్తారు. నేనేమంటా అంటే ఉద్యోగం ఏమైనా చేయి, జాబ్ ఏమైనా చేయి, బిజినెస్ ఏమైనా చేయి, మన కస్టమ్స్, ట్రెడిషన్స్ ని మర్చిపోవాలి. ప్రతి ఒక్కరు వారంకి ఒక్క రోజున గుడికి పోవాలి, ప్రతి ఒక్కరు బొట్టు ధరించాలి. ఇవాళ ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తులు కూడా ధరించాల్సిన అవసరం ఉంది. అలా గుళ్ళ నేను ఎన్నో గుళ్ళలో చూస్తున్నా, షార్ట్లు, టీ షర్ట్లలో అమ్మాయిలు కూడా ప్రాపర్ వస్త్రాలు లేకుండా రావడం జరుగుతుంది. మరి అది కరెక్ట్ కాదు. అది అందరు కూడా గుడికి వెళ్ళినప్పుడు ఒక సాంప్రదాయ వస్త్రాలతో వెళ్ళవలసిందిగా మీ ఛానల్ ద్వారా తప్పకుండా మీరు బోనాలు ఎన్ని సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నారు? నేను చాలా ఇయర్స్ నుంచి అటెండ్ అవుతున్నా. ఇంకా ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్కువ అటెండ్ అవుతున్నా. వాళ్ళ కూడా గోల్కొండ బోనాలు ఉన్నాయి. మరి రాను రాను హిందుత్వం పట్ల, భారతదేశంలో హిందుత్వం పట్ల ఆకర్షితులవుతున్నారు. అంటే జనాలు హిందువులపై జరిగే దాడులన్నీ కూడా మన హిందూ సోదరులందరూ కూడా గమనిస్తున్నారు. మరి హిందుత్వాన్ని కాపాడాలి అన్న ఒక బాధ్యత ఇవాళ భారత హిందువులపై ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. హిందుత్వం పెరుగుతున్నాయి, పండుగలు పెరుగుతున్నాయి. ఎట్లయితే హిందుత్వం పెరుగుతుందో అట్లనే కుట్రలు కూడా పెరుగుతున్నాయి. లవ్ జిహాద్ లాంటి కుట్రలు పెరుగుతున్నాయి. హలాల్ అపార్ట్మెంట్స్ అని కూడా తయారవుతున్నాయి. అలా ఎన్నో రకాల జిహాద్ మనపై ప్రయోగిస్తున్నారు. గుళ్ళపై దాడులు చూస్తూనే ఉన్నారు మీరు. సో అందరూ కూడా దీనికి అన్నిటికీ ఇప్పుడు గవర్నమెంట్, ఒక హిందూ సంస్థలు కాదు, అందరు ఐకమత్యం ఉంటే ఎట్లాంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలరు. హిందుత్వాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. మీరు చిన్నప్పటి నుంచి చేసుకుంటున్న ఈ ప్రత్యేక ఎప్పుడన్నా మెమరబుల్ బోనాలు జరిగిందా? అంటే మేము ఇంట్లో బోనాలు చేయము, కానీ నా ఫ్రెండ్ సర్కిల్ అందరు చేస్తారు. సో రెగ్యులర్ గా అటెండ్ అవుతా. పోతురాలు, నృత్యాలు, ఒక అద్భుతమైన ఫీల్. ఈ నెలన్నర రోజులు ఆషాఢ మాసంలో ఒక అద్భుతమైన ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అమ్మవారిని చూస్తే ఎక్కడ ఏ గుడిలో పోయి అమ్మవారిని దర్శనం చేసుకుని యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ వైబ్. ఆ ఎనర్జీ తోటి గట్టిగా పని చేసుకోవచ్చు. ఎవరు ఉద్యోగాలు వాళ్ళు, బిజినెస్లు కానీ హిందుత్వం గురించి మేము పని చేస్తున్నాం, ఆ ఎనర్జీ కావాలి. ఇవాళ చూసారంటే మొత్తం ఎంఎన్సీ ఎంప్లాయీస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు ఒక చిన్న మెసేజ్ అప్కమింగ్ యూత్ కి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు మీరు ఏ ఉద్యోగాలలో ఉన్నా, ఎంత హైట్స్ లో ఉన్నా సరే మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సో అందరూ కూడా ఐటీ ఉద్యోగులు కానీ ఎలాంటి ఉద్యోగులు ఉన్నా సరే, ఏమన్నా హిందువుల పట్ల ఎక్కడైనా కూడా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మన ఐకమత్యాన్ని చాటే అవసరం ఉంది. కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ నీడ్. సో అందరూ కూడా హిందుత్వానికి కష్టపడితే రేపు మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. హిందుత్వము కాపాడితే భారతదేశాన్ని కాపాడు. అమ్మవారి దయ. అమ్మవారి దయ ఎప్పుడు ఉంటుంది సార్ మీకు అన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. సో రైట్ నా బొనాల్లో ఉన్నారు మీరు గీటా బొనాల్లో. సో మీ ప్రజెన్స్ మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. సో మీరు బోనాల గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో మరి ఇంకా బోనాలకు సంబంధించిన ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మరి అలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా బోనాల పట్ల అంటే మన భారతీయ సంస్కృతిని మర్చిపోకుండా ఏ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు ఇట్లాంటి ఉత్సవాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా వాళ్ళని చూస్తే గర్వంగా ఉంటారు. హైటెక్ సిటీ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో చేయడం వల్ల రూరల్ ఏరియాలో చేసుకోవాల్సినవి ఇక్కడ చేయడం వల్ల కల్చర్ గ్యాప్ అనేది పెరుగుతుందంటారా అర్బన్ ఏరియాస్? ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారంటే మీరు ఆలోచన చేయాలి, ఎక్కడ పోయి
ఎన్ని నదులున్నా కలిసేది సముద్రంలా. హిందుత్వం అనేది ఒక సముద్రం. సో మీరు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు. అది ఒక్క పాయింట్ మన భారతీయులు గుర్తుపెట్టుకుంటే రేపు మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు. కరెక్ట్. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నాయంటే మన కళలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, కస్టమ్స్, ట్రెడిషన్స్ పట్ల ఆకర్షితులై మరి వాళ్ళ భారతదేశం వైపు చూస్తారు. మనోళ్ళేంది పాశ్చాత్య దేశం వైపు చూస్తారు, మన పాశ్చాత్య కల్చర్ వైపు చూస్తారు. నేనేమంటా అంటే ఉద్యోగం ఏమైనా చేయి, జాబ్ ఏమైనా చేయి, బిజినెస్ ఏమైనా చేయి, మన కస్టమ్స్ ట్రెడిషన్స్ ని మర్చిపోవు. ప్రతి ఒక్కరు వారంకి ఒక్క రోజున గుడికి పోవాలి, ప్రతి ఒక్కరు బొట్టు ధరించాలి. ఇవాళ ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తులు కూడా ధరించాల్సిన అవసరం ఉంది. అలా నేను ఎన్నో గుళ్ళలో చూస్తున్నా, షార్ట్లు టీ షర్ట్లలో అమ్మాయిలు కూడా ప్రాపర్ వస్త్రాలు లేకుండా రావడం జరుగుతుంది. మరి అది కరెక్ట్ కాదు. అది అందరు కూడా గుడికి వెళ్ళినప్పుడు ఒక సాంప్రదాయ వస్త్రాలతో వెళ్ళవలసిందిగా మీ ఛానల్ ద్వారా తప్పకుండా మీరు బోనాలు ఎన్ని సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నారు సార్? నేను చాలా ఇయర్స్ నుంచి అటెండ్ అవుతున్నా. ఇంకా ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్కువ అటెండ్ అవుతున్నా. వాళ్ళ కూడా గోల్కొండ బోనాలు ఉన్నాయి. మరి రాను రాను హిందుత్వం పట్ల, భారతదేశంలో హిందుత్వం పట్ల ఆకర్షితులవుతున్నారు. అంటే జనాలు హిందువులపై జరిగే దాడులన్నీ కూడా మన హిందూ సోదరులందరూ కూడా గమనిస్తున్నారు. మరి హిందుత్వాన్ని కాపాడాలి అన్న ఒక బాధ్యత ఇవాళ భారత హిందువులపై ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. హిందుత్వం పెరుగుతున్నాయి, పండుగలు పెరుగుతున్నాయి. ఎట్లయితే హిందుత్వం పెరుగుతుందో అట్లనే కుట్రలు కూడా పెరుగుతున్నాయి. లవ్ జిహాద్ లాంటి కుట్రలు పెరుగుతున్నాయి. హలాల్ అపార్ట్మెంట్స్ అని కూడా తయారవుతున్నాయి. అలా ఎన్నో రకాల జిహాద్ మనపై ప్రయోగిస్తున్నారు. గుళ్ళపై దాడులు చూస్తూనే ఉన్నారు మీరు. సో అందరూ కూడా దీనికి అన్నిటికీ ఇప్పుడు గవర్నమెంట్, ఒక హిందూ సంస్థలు కాదు, అందరు ఐకమత్యం ఉంటే ఎట్లాంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలరు. హిందుత్వాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. కరెక్ట్. మీరు చిన్నప్పటి నుంచి చేసుకుంటున్న ఈ ప్రత్యేక ఎప్పుడన్నా మెమరబుల్ బోనాలు జరిగిందా? అంటే మేము ఇంట్లో బోనాలు చేయము, Okay. కానీ నా ఫ్రెండ్ సర్కిల్ అందరు చేస్తారు. మీరు attend సో అవుతా రెగ్యులర్ గా అటెండ్ అవుతా. పోతురాలు, నృత్యాలు, ఒక అద్భుతమైన ఫీల్. ఈ నెలన్నర రోజులు ఆషాఢ మాసంలో ఒక అద్భుతమైన ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అమ్మవారిని చూస్తే ఎక్కడ ఏ గుడిలో పోయి అమ్మవారిని దర్శనం చేసుకుని యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ వైబ్. ఆ ఎనర్జీ తోటి గట్టిగా పని చేసుకోవచ్చు. ఎవరు ఉద్యోగాలు వాళ్ళు, బిజినెస్లు కానీ హిందుత్వం గురించి మేము పని చేస్తున్నాం, ఆ ఎనర్జీ కావాలి. Yes, sir. ఇవాళ చూసారంటే మొత్తం ఎంఎన్సీ ఎంప్లాయీస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు ఒక చిన్న మెసేజ్ అప్కమింగ్ యూత్ కి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు మీరు ఏ ఉద్యోగాలలో ఉన్నాని, ఎంత హైట్స్ లో ఉన్నా సరే మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సో అందరూ కూడా ఐటీ ఉద్యోగులు కానీ ఎలాంటి ఉద్యోగులు ఉన్నా సరే, ఏమన్నా హిందువుల పట్ల ఎక్కడైనా కూడా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మన ఐకమత్యాన్ని చాటే అవసరం ఉంది. కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ నీడ్. సో అందరూ కూడా హిందుత్వానికి కష్టపడితే రేపు మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. హిందుత్వము కాపాడితే భారతదేశాన్ని కాపాడు.